హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహిరా టాక్స్. అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవారు. వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. కేవలం పేరెంట్స్ ఫోర్స్తో మాత్రమే ఇద్దరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య అస్సలు లవ్ అనేది ఉండేది కాదు. బట్ ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య లవ్ అయితే వస్తుంది అండ్ వాళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు. మంచిగా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్న టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఆ కోపంతో ఆ అమ్మాయి తన బాబుని తీసుకొని తన అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. సో, ఈ అబ్బాయి కూడా ఎటువంటి ప్రయత్నం చేయడు. తను రమ్మని చెప్పి ఏది కూడా అసలు ట్రయల్స్ అనేది చెయ్యడు. సో, ఒకరోజు తనే తన బాబు కోసం అని చెప్పి తన హస్బెండ్ దగ్గరికైతే వస్తుంది. కానీ మాట్లాడుకోరు. ఒక 2 డేస్ తర్వాత ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి నన్ను క్షమించు. నాది ఎటువంటి తప్పు లేదు. ఇది ఓన్లీ మిస్‌అండర్‌స్టాండింగ్ మాత్రమే అని చెప్పి చెప్తాడు. కానీ తను యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో ఉండదు. చాలా బాధపడతాడు తను. తను కాల్ చేయలేదు కదా అని చెప్పేసి తిను నెగ్లెక్ట్ చేశాడు కదా అనేసి ఈ అమ్మాయి ఇంకా కోపంగా ఉంటుంది. సో, అదే రోజు నైట్ తను నిద్రలోంచి లేచి ఇంతలా ఏడ్చి నా కోసం ఇంత బాధపడుతున్నారే! నేనెందుకు తనని దూరం పెట్టాలి? ఒక పని చేస్తా. రేపు మార్నింగ్ ఎలా అయినా నేనే తనని ఒప్పించి క్షమించాను అని చెప్పి తనకిష్టమైన ఫుడ్స్ అన్నీ చేసి పెడతాను అని చెప్పేసి అనుకోని తన హస్బెండ్‌ని చూస్తూ అలా పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి తన పనులన్నీ చేసుకుంటుంది గానీ, తన హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళడానికి కూడా లేవరు. ఏంటి లేవలేదు అని చెప్పేసి చూసి, ఓకే. ఫైన్. పడుకోని నేనే నా పనులన్నీ చేసి, నేను ఫ్రెష్‌గా కాఫీ తీసుకొని వెళ్ళి లేపుతాను అని చెప్పేసి తననుకుంటుంది. బట్ తను వెళ్లి లేపేసరికి తను చనిపోయి ఉంటాడు. ఎందుకు అనంటే, తన బెడ్ సైడ్ టేబుల్ మీద ఒక లెటర్ రాసి పెట్టి ఉంటుంది. ఐ లవ్ యూ కన్నా. నేనైతే నిన్ను మోసం చేయలేదు. నా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. ఇది ఒక థర్డ్ పర్సన్ వల్ల జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్ మాత్రమే. నేను నిన్ను ఫేస్ చేయలేక నేను సైలెంట్‌గా ఉన్నాను తప్పితే నిన్ను దూరం పెట్టాలని కాదు. నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను. అండ్ మనిద్దరి మధ్య నమ్మకం లేనప్పుడు ప్రేమ ఉండదు. నీ ప్రేమ లేనప్పుడు నేను నీతో ఉండలేను. అసలు ఈ ప్రపంచంలో నేను ఉండలేను అని చెప్పి లెటర్ రాసి ఆయన చనిపోతాడు. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనకు కోపం ఉండొచ్చు, ఇగో ఉండొచ్చు, యాటిట్యూడ్ ఉండొచ్చు. బట్ ఇవన్నీ మన ఇష్టమైన వాళ్ళ దగ్గర చూపిస్తే మనం వాళ్ళనే కోల్పోతాం గదా! ఎప్పుడు కూడా మీకు మీ పార్ట్నర్‌కి ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది అంటే గనక ప్లీజ్ అది వెంటనే కూర్చొని సార్ట్ ఔట్ చేసుకోండి. అండ్ ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్‌ని ఇంటర్ఫియర్ చేయొద్దు. థర్డ్ పర్సన్‌ని ఇంటర్ఫియర్ చేస్తుంటే ఇంత గొడవ కాస్త ఇంత అయిపోతుంది. సో, మీ పార్ట్నర్‌తో మీరే మాట్లాడండి. మీరే సార్ట్ ఔట్ చేసుకోండి. ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు కూడా యాటిట్యూడ్, ఈగో ఇలాంటి వాటికి పోయి తెచ్చుకోవద్దు. బీ హ్యాపీ. ఉన్నంత వరకే కదండీ ఎవరితో అన్నా కలిసి ఉండగలం. ఒక టైమ్ వచ్చినప్పుడు ఎవ్వరు ఉండరు. ఆ టైంకి మనం వాళ్ళని కావాలనుకున్న వారు మనతో ఉండరు. Thank you for watching my channel. Please do like, share and subscribe to my channel. Thank you. Love you all.